యుద్ధంలో రకరకాలుంటాయి. అందులో ఒకటి సైబర్ అటాక్. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. బ్యాంకులకి సంబంధించినటువంటి డబ్బుల్ని ఆపేశారు, భారీగా ఇబ్బంది పెట్టారు. అదే కాకుండా మొన్న టీవీ కార్యాలయం మీద దాడి, ప్రభుత్వ టీవీ కార్యాలయం మీద దాడి ప్రత్యక్షంగా అందరం చూసాం. ఆ రోజు వీడియో కూడా చూసాం. న్యూస్ యాంకర్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా బాంబు పడ్డం. ఇజ్రాయెల్ పని అయిపోయింది, ఇజ్రాయెల్ అంతు చూస్తున్నారు మన సైన్యం అని ఇట్లా చెప్తోంది. ఒక్కసారిగా బాంబు పడి ఆవిడ పరుగులు పెట్టినటువంటి ఇజ్రాయెల్ భయపడుతోంది, వణుకుతోంది, పరుగులు పెడుతోంది అంటే ఆవిడ పరుగులు పెట్టాల్సి వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్కి చెందిన హ్యాకర్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో నడిచే IRIBతో సహా అనేక ఇరానియన్ టీవీ ఛానళ్లను హ్యాక్ చేసి ఖొమైనీకి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చే దృశ్యాలను ప్రసారం చేశారు. ఖొమైనీ ఇవాళ రేపు ఖచ్చితంగా లొంగిపోవడం ఖాయం, లేదంటే కనుక అతను ప్రాణాలు పోవడం ఖాయం. మీరందరూ కూడా ఆనందంగా సంబరాలు చేసుకోవాలి అనుకుంటే, మీకు నచ్చిన బట్టలు, మీకు నచ్చిన హెయిర్ స్టైల్తో బ్రతకాలనుకుంటే ఇప్పుడు బయటికి రండి అన్న